డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. సాయంత్రం కురిసిన వానకు తడిసి ముద్దైంది నగరం. మళ్లీ 9 గంటల ప్రాంతంలో మొదలైన వాన గంట పాటు కురుస్తూనే ఉంది. భారీ వర్షం కారణంగా సాయంత్రం నుంచి రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయ్యి రాత్రి 10 గంటలకు కూడా వాహనదారులు ఇంటికి చేరని పరిస్థితి. అయితే మరో 2 గంటలు నగరంలో వర్షం దంచుకొట్టనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అర్ధరాత్రి వరకు వర్ష సూచన ఉన్నట్లు తెలియజేసింది. ఇప్పటికే నగరంలో వర్షం దంచుకొడుతోంది. ఉద్యోగులు, వాహనదారులు ఇంటికి చేరే టైంలో ప్రారంభమైన వర్షం ఎక్కడా తగ్గకుండా విడవకుండా కురుస్తోంది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షం నమోదవుతోంది. ఇప్పటికే కురిసిన వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం సందర్భంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ DRF బృందాలను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ IMD సూచన చేసింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో కురిసిన వర్షానికి నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, శివాజీనగర్, సంగీత్ సర్కిల్, మారేడుపల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా నీరు చేరిపోయి వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతపూర్లో జోరు వాన కురుస్తోంది. అటు సిటీ శివారులో వాన విజృంభిస్తోంది. బండ్లగూడ, జాగిర్ హైదర్, షాకోట్, కిస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో విడవకుండా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బండ్లగూడలో అపార్ట్మెంట్లోకి నీళ్లు చేరాయి. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భారీ వర్షం కురుస్తోంది. అటు మియాపూర్, మల్లాపూర్, హఫీజ్పేట్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, నేతాజీ నగర్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయనగుట్టలో కూడా వర్షం కురుస్తోంది. అటు కూకట్పల్లి, శేర్లింగంపల్లి భారీ వర్షానికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది.